ఇదిగోనండి, చూసారా చక్కగా మధ్యలో మిరగాయలు ఎంత ఉన్నాయో చూసారుగా, ఈ విధంగా ఉన్నాయి చక్కగా. ఇగోండి, అయ్యి ఇలా ఉండాలండి మధ్యలో మిరగాయలు వేసుకోవాలంటే. ఓకే, ఇదిగోండి చక్కగా ఈ చీరాలన్నమాట. పిన్నిస్తో చాకుతో కానీ ఇక్కడి నుంచి ఇలా చీరాలండి. ఇగోండి ఈ చీరాలన్నమాట. ఇగో చూసారుగా, ఇగోండి చక్క ఇక్కడి నుంచి ఇలా చీరితే మొత్తం కాదండి, మళ్ళీ విడిపోతాయి బాగా. ఒక పక్కనే ఇలా మీకు అది కూడా నేను చూపిస్తాను ఎలాగో. అయితే ఇవన్నీ కేజీన్నర. ఈ కేజీన్నరకేను ఇగోండి ఇది లీటర్న్నర పాలు తెప్పించా. లీటర్న్నర కాకుండా ఇంకో 1/2 లీటర్ కూడా నానబెట్టాను అనుకోండి. మనం ఎంత మజ్జిగ వేసుకుంటే అంత మునిగితే బాగుంటుంది ఈ కాయ. దాంట్లోకి మళ్ళీ చూసారుగా ఇది గిలకొట్టాలి, ఇంకా గట్టిగానే ఉంది గడ్లాగా. ఇదిగోండి ఇంకా గిలకొట్టాలి. అయితే ఇందులో తోడంటేసాను క్యాన్లో. ఇంకోండి మీరు చూసారా, ఇవ్వండి నిమ్మకాయలు అనమాట. ఇది కూడా వేసుకున్నామంటే పులుపు చాలా భలే బాగుంటుందండి. దానికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి తెలుసండి. ఆ మజ్జిగలో చక్కగా పులుపు ఉప్పు ఆ మజ్జిగలో చక్కగా వేసుకుంటే, ఈ మిరగాయలు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. మీకు అన్నీ వివరించి నేను చూపిస్తాను. వేసేటప్పుడు కూడా ఎలా చేయరానో ఏంటో అవన్నీ చూపిస్తా. ఓకే, మజ్జిగలో మిరగాయలు ఇది ఇలా నాటు పెట్టుకోవాలి. ఇటు కూడా అటు ఒకటి ఇటు ఒకటి నాటు పెట్టేసుకుని ఇగోండి మధ్యలో ఇలా ఖాళీ రావాలి. ఈ ఖాళీ వస్తే అందులోకి మజ్జిగ వెళ్ళద్దు కదా చక్కగా, అప్పుడు బాగుంటుంది అనమాట. ఇది ఉప్పు మజ్జిగ అన్నీ వెళ్ళద్దు పులిపోయి. ఓకే, ఇది కూడా ఇంతే ఇలా. ఇగోండి చూసారు అలా. ఇదిగోనండి ఒక బేషన్లో పోసాను, మజ్జిగ చేశాను కదా. ఇదిగో నిమ్మకాయ రసం ఇది వచ్చింది. ఇదిగోండి చూసారుగా, మనం నిమ్మకాయ రసం కూడా కలుపుకున్నామంటే సూపర్గా ఉంటుందండి. వేసేసాను. ఇదిగోండి ఉప్పు 1/2 డబ్బాడు మనకు కావలసినంత చూసుకొని వేసుకోవచ్చు. మళ్ళీ కారం కదా, ఉప్పు బాగానే పడుద్దండి. 1/2 డబ్బాడు వేసాను. పసుపు చూసారుగా, ఇలా గిలకడి చేయాలన్నమాట. అదండి గిలకరిచ్చాం కదా చక్కగా. ఇదిగోండి ఇప్పుడు మిరగాయలు చక్కగా ఈ రకంగా వేసేయాలి ఇందులో. ఇలా చక్కగా ఒత్తేయాలి. ఈ విధంగా చక్కగా పట్టేస్తుంది అనమాట కాయకి. ఇలా నొక్కి పెట్టేస్తే, అరిచేత్తు ఇలా నొక్కి పెట్టేస్తే చక్కగా పట్టేస్తుంది. చూసారా, ఇలా మునగాలి. ఇంకా పోస్తానండి మజ్జిగ. చూసారుగా, చక్కగా ఈ విధంగా చక్కగా కలుపుకొని అన్నీ చూసారా, కాయ ఇలా మునగాలన్నమాట. ఎందుకంటే ఇగోండి చూసావా, ఇగో ఈ రకంగా గజ్జం పెట్టాం కదా, ఇలా వెళ్ళిపోవాలి లోనకి. అదిగోండి అప్పుడు బాగుంటుంది. ఓకే, మళ్ళీ మీకు చూపిస్తానండి నేను 3వ రోజుకి. ఎండలో పెట్టాలి కదా మనం. ఓకే, ఇగోండి మజ్జిగలో మిరగాయలు ఈ రకంగా ఇలా ఉన్నాయి చూసారుగా. ఇగోండి ఇలా వచ్చినాయి చక్కగా మునిగేలాగా ఎంత చక్కగా ఉన్నాయి చూసారా. ఇలా నానబెట్టుకోవాలి. అలా ఒక 5 రోజుల పాటు చక్కగా ఎండలో పెట్టి మళ్ళీ ఇందులో వేసి చేసుకోవాలండి. ఇగోండి
ఇప్పుడు ఈ మనం జల్లిమూకుడు ఉంటుంది కదా, ఇవి ఈ జల్లిమూకుడు ఉంటుంది కదా, ఇందులోకి అలా వేసుకోవాలన్నమాట. అది మజ్జిగ అంతా వాడిపోద్ది అన్నమాట. అది చూసారుగా, ఈ విధంగా చక్కగా చేసుకోవాలి. ఇగోండి ఈ రకంగా చక్కగా ఎండబెట్టాను చూసారా. పైన ఇగోండి చక్కగా ఇలా ఎడబెడంగా పెట్టి చక్కగా ఆరబెట్టుకోవాలి. ఓకే, ఇగోండి చూసారా మజ్జిగలో మిరగాయలు చక్కగా ఈ రకంగా గలగల ఆడిపోతున్నాయి చూసారా. ఇగోండి చూసారుగా చక్కగా ఎండిపోయినాయి. ఇలా ఎండబెట్టుకోవాలి. మీకు అన్నీ వివరించి నేను చూపించాను కదా, అదే ప్రకారంగా చక్కగా పట్టుకోండి. మీరు కూడా చక్కగా మజ్జిగ అయిందని, ఉప్పు తగినంత, నిమ్మకాయ అవన్నీ చెప్పానుగా మీకు వివరించి. ఓకే, చక్కగా ఇవ్వండి ఎండిపోయినాయి, బాగా ఎండిపోయినాయి. ఇవిగోండి మజ్జిగ మిరపకాయలు మీకు చూపించాను కదా, నేను ఈ రకంగా చక్కగా వేపుకున్నాను. ఇవ్వండి చక్కగా ఈ రకంగా వేపుకోవాలి. చక్కగా వేపుకుని చాలా బాగుంటుందండి పప్పులోకి, చక్కగా మజ్జిగలోకి ఏంటి ఏదైనా. చూసారుగా ఈ అసకాలంలో సాంబార్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఈ రకంగా ఉన్నాయి చూసారు కదా, చక్కగా ఈ రకంగా వేపుకోవాలి. పిల్లలు కూడా తినేలాగా చక్కగా అమ్మగా తింటారండి పిల్లలు కూడా. పిల్లలు అన్నారు మేము తింటాం అనేసి, మా మనవాళ్ళు కూడా. ఓకే, చూసారు కదా. ఇది అటు ఇటు తిప్పుతూ ఉండాలి, మళ్ళీ ఒక పక్కనే ఇది అవుతాయి అన్నమాట. ఇవి చక్క అటు ఇటు ఇలా తిప్పుతూ చుట్టుపక్కల ఎగుతాయి. చూసారుగా ఈ విధంగా కాడలతో సహా చక్కగా ఎగిపోతాయి అన్నమాట. ఇవి మనం చేసుకుంటాం కష్టమే, కానీ తినటంలో మట్టుకి ఈజీగా అయిపోతాయి. ఉండోయి చాలా అంత సూపర్ఫుల్గా ఉంటాయి. ఇవ్వండి చూసారుగా, అలా నూనె వాడేసుకోవాలి తీసి. ఇవ్వండి ఈ రకంగా వేపాను చూసారుగా. పెద్దవి అండి చూసారు కదా, కొంతమంది చక్కగా చిన్నవి కూడా ఉంటాయి, కానీ ఈ పెద్దవి అన్నమాట. ఈయన బాగుంటాయని పెద్ద సైజు ఏరుకొని తీసుకొచ్చారు. చక్కగా ఎగినాయండి. పప్పులో నంచు తింటాం, అందులో పప్పు మామిడికి ఒకటి ఉండానేమో, దాంట్లో ఒకటి నంచు తింటే ఉంటుందండి. ఆహా, చూసరిగా ఈ విధంగా చక్కగా వేపాను. ఇవ్వండి చూసారు కదా, మిరగాయలు చక్కగా ఈ రకంగా వేపాను. ఓకే, మీరు కూడా ఈ రకంగా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే చూసారుగా.